ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి తొలి హారతి. భగవాన్ వెంకటేశ్వర వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. కొరకోటి హరనాథ నాయుడు గొల్లమూడి గ్రామస్తుడు. అయితే ఓసారి ఆయనకి నోటెంట రక్తం పడుతూ ఉండేది. ఎంతోమంది డాక్టర్లు చూపించినా కూడా అతనికి మందులు వాడినంతసేపు తగ్గేది, తర్వాత మళ్ళీ యథావిధిగా పడుతూ ఉండేది. ఈ పరిస్థితికి హరనాథ నాయుడు తన బాధని ఎవరో చెప్పుకోవాలో తెలియక అన్ని విషయాల్లోనూ తికమక పడుతూ ఉండేవాడు. అయితే మందులు వాడుతున్నాడు, రక్తం పడటం ఆగుతుంది, మరలా మందులు ఆపంగానే మళ్ళీ రక్తం పడుతుంది. ఇక ఇదే విషయం తెలియక వైద్యులకు వైద్యుడు, ఘన వైద్యుడు భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు గొల్లమూడి గ్రామంలో ఉన్న హరనాథ నాయుడికి గుర్తొచ్చి స్వామివారిని మనసులో తలుచుకుని, స్వామి నాకు గనక ఈ రక్తం పడటం ఆగిపోతే నేను టెంకాయ కొట్టుకుంటాను, తర్వాత నాకు హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు తిరుగుతాను, తర్వాత నాకున్న దాంట్లో అన్నదానం చేసుకుంటాను అనుకున్నాడు. అది స్వామన రోజుల్లో. ఇతను ఎప్పుడైతే నేను టెంకాయ కొడతాను అనుకున్నాడో ఆ క్షణం నుంచి ఇతనికి రక్తం పడటం ఆగిపోయింది. మరలా అతను అనుకున్న విధంగా ఓ టెంకాయ కొట్టడం జరిగింది. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క హోమగుండం మహత్యం గురించి చాలా సందర్భాలు విని ఉన్నాడు కాబట్టి హోమగుండం చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేశాడు. తర్వాత తనకున్న దాంట్లో అన్నదానం చేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే అతను మహానుభావుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి ఉన్న క్షేత్ర సంబంధించిన గ్రామంలో ఉన్నా కూడా భగవాన్ వెంకటేశ్వర స్వామి గురించి అవగాహన ఉన్నా కూడా భగవాన్ వెంకటేశ్వర స్వామిని పట్టించుకోకుండా డాక్టర్లని అదని తిరిగాడు. తర్వాత వైద్యులకు వైద్యుడు, ఘన వైద్యుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారిని తెలుసుకుని ఆ భగవాన్ వెంకటేశ్వర వారికి ముందర ఏమని మొక్కున్నాడు, నేను ఒక టెంకాయ కొడతాను, ఆ టెంకాయతో నువ్వు నన్ను అనుగ్రహించాలి అని మొక్కున్నాడు. ఆ టెంకాయ కొట్టంగానే అతనికి రక్తం పడటం ఆగిపోయింది. తర్వాత అతను ఏమనుకున్నాడు, టెంకాయ కొడతాను, హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు తిరుగుతాను, నాకున్న దాంట్లో అన్నదానం చేసుకుంటాను అన్నాడు. అట్లాగే మొదటిది టెంకాయ కొడతాను ఎప్పుడైతే అనుకున్నా రక్తం పడటం ఆగిపోయింది. అట్లాగే టెంకాయ కొడటం జరిగింది, అట్లాగే హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం జరిగింది, అట్లాగే ఉన్న దాంట్లో అన్నదానం చేయడం జరిగింది. అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవాన్ వెంకటేశ్వర వారు ఎంత త్వరగా భక్తులను అనుగ్రహిస్తారో, ఎంత త్వరగా ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతామో ఈ లీల ద్వారా తెలుస్తుంది. అందుకనే భగవాన్ వెంకటేశ్వర చెప్పి ఉన్నారు ఆయన సూక్తుల్లో, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేదా. అందుకని హరనాథ నాయుడిలాగా మనం అటు ఇటు తిరిగినా భగవాన్ వెంకటేశ్వర వారు సమయానికి గుర్తొచ్చి తనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క హోమగుండం చాలా ప్రధానమైనదని, భగవాన్ వెంకటేశ్వర యొక్క అన్నదానం చాలా ప్రధానమైనదని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అన్నదానంలో 18 రకాల ఔషధ మూలకాలు ఉంటాయని, ఆ అన్నదానం వల్ల మనం ఉద్ధరించబడతామని, ఈ అన్నదానంలో ఆరోగ్యం వస్తుందని, హోమగుండం వల్ల కర్మ నిర్మూలన జరుగుతుందని ఇక్కడ భగవాన్ వెంకటేశ్వర వారు చెప్పకనే చెప్పి ఉంచారు. అది మనం గ్రహించుకుని ముందుకు సాగటం మన ధర్మం. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజార్మూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజార్మూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం హారతి అనంతరం స్వామివారి యొక్క మూల స్వరూపంతో పాటు భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క లీల వివరణ మీకు పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.